బెంగాల్ ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం నుంచి గుడ్లని తొలగించడంపై వివాదం రాజుకుంది. పేద పిల్లల్ని పోషకాహారానికి దూరం చేస్తూ బలవంతంగా గుజరాతీ ఫుడ్ ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. బెంగాల్ రాజకీయాల్లో కోడిగుడ్డు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిరోజు ఏదో ఒక చోట తృణమూల్ నేతలపై కోడిగుడ్ల దాడులు సర్వసాధారణంగా మారాయి. టీఎంసీ నేతలు కనపడితే చాలు బీజేపీ కార్యకర్తలు ప్రత్యర్థులు వారిపై కోడిగుడ్లతో దాడులు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ నేతలు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకం నుంచి కోడిగుడ్డును తొలగించింది. బెంగాల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ కు అప్పగించారు. ట్రస్ట్ పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే వడ్డిస్తుంది. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎంసీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ నేతలపై దాడి చేయడానికి కోడిగుడ్లను వాడుతోన్న ప్రభుత్వం స్కూల్ పిల్లలకు మాత్రం పౌష్టికాహారాన్ని అందించడంలో విఫలమవుతోందని మండిపడుతున్నారు. సంస్కృతి రక్షణ పేరుతో బీజేపీ నేతలు పిల్లల హక్కుల్ని కాలరాస్తున్నారని విమర్శించారు. What rajma is, it is not a bean, it is not a lentil, it is not a legume that is native to Bengal and that people have a taste for. We are looking at children, and if you see some of their comments, it makes me laugh. So why don't they just eat at home? Excuse me, the people who are commenting on social media, their kids are not dependent on the midday meal program. Our 40% of our school going children go to school because that is the one nutritious hot meal of the day. In Tamil Nadu, when they started a hot breakfast, you found school children's attention span going up by 30%. Attendance improves. The better the food, it is something. It is a reality of our country that the hot nutritious meal is what brings children to school, and you are doing away with eggs. So this is absolute garbage. I would advise these MLAs and all our 65 traitors who have gone. I want them to go back to their own MLA constituencies and explain to their people how they are with these bunch of jokers. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు మాంసాహారం తినకుండా నిషేధం విధిస్తారని తాము చెప్పిన మాటలు నిజమవుతున్నాయని టీఎంసీ ఆరోపించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చేపలు తింటూ మాంసాహారం ఆరగించిన బీజేపీ నేతలు ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు.